హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో గ్రూప్ 2 సంబంధించిన ఆన్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ చేసామమ్మా. సో నేటికి ఒక 4-5 డేస్ అవుతుంది. డైలీ ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ పైన ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అదేవిధంగా చూసుకుంటే షెడ్యూల్ ప్రకారం క్లాస్ అనేవి చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఓకే, సో ఈ గ్రూప్ 2 క్లాస్ అనేవి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే అందిస్తున్నాం. జో స్టడీ క్లబ్ ఎయిమ్ ఫర్ గ్రీనింగ్ సైన్ ఆఫీసర్ సో అనే మోటోతో అయితే ఈ యొక్క జో స్టడీ క్లబ్ అనేది స్టార్ట్ చేసాం. సో అప్పటి నుంచి అంటే దాదాపుగా ఒక 10 months అవుతుంది మన యొక్క ఛానల్ ప్రారంభించి. సో ఈ 10 months కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఉన్నాం విశ్రాంతి తీసుకోకుండా కంటిన్యూస్గా దాదాపుగా 900+ వీడియోస్ అనేవి మనం చేసుకుంటూ వెళ్తున్నాం అమ్మా. సో పూర్తి సిలబస్ ఫుల్ డెప్త్గా మీ అందరికీ అందించే విధంగా ఈ యొక్క గ్రూప్ 2 ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసాం. ఇక్కడ క్లాసెస్ అంటే ఓన్లీ ఏవో క్లాసెస్ చెప్పి వదిలేకుండా ఒక క్లాస్ చెప్పిన తర్వాత ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేయడం. అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే జాయిన్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి వెబ్సైట్ లాగిన్ కూడా ప్రొవైడ్ చేసి వెబ్సైట్లో కూడా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసి అక్కడ ర్యాంక్స్ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. సో మన పర్ఫార్మెన్స్ ఎంత ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాంతో పాటుగా మీరు మరొకసారి ప్రాక్టీస్ అవడానికి ప్రిపేర్ అవడానికి ఆ బిట్స్ అనేవి కొన్ని మెటీరియల్స్ అనేవి మీ యొక్క వాట్సాప్ అయితే అవి మీకు అందుబాటులో ఉండే విధంగా పీడిఎఫ్స్ కూడా మీకు షేర్ చేస్తాం. పూర్తి స్థాయిలో సిలబస్ అనేవి కంప్లీట్ చేసే విధంగా మీ ముందు ఒక్క సెల్ ఫోన్ అనేది మీ చేతిలో ఉంటే లేదా ల్యాప్టాప్ అనేది మీ చేతిలో ఉంటే ఈజీగా గ్రూప్ 2 సంబంధించిన పూర్తి అంశాలు నేర్చుకునే విధంగా అయితే మనం ఈ యొక్క బ్యాచ్ స్టార్ట్ చేసాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ పీపుల్ ఉంటారో సో అలాంటి వాళ్ళు ఈ గ్రూప్ 2 బ్యాచ్ జాయిన్ అవ్వండి. ఒకసారి మీకు అవసరం ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకోండి ఎవరితో అయినా సరే. తర్వాత మన క్లాస్ అనేవి కొంతవరకు మనకి ప్లేలిస్ట్లో ఉంటాయి, కంపేర్ చేసుకోండి. ఎనీ క్లాస్ మీరు ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి, ప్లస్ పక్కన మన క్లాసెస్ చూడండి, కంపేర్ చేయండి. కంటెంట్ ఏమైనా మిస్ అవుతుందా, సో ఏమైనా డెప్త్గా ఉందా లేకపోతే పైపైన చెప్తుందని చెప్పేసి ఒకసారి కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ ప్లేలిస్ట్లో దాదాపుగా మేము నవంబర్ నుంచి కంటిన్యూస్ ఎగ్జామ్స్ పెడుతూనే వస్తున్నాం. అయితే స్పెషల్గా మార్చి నుంచి నేటి వరకు ఒక్కరోజు కూడాను విశ్రాంతి లేకుండా ప్రతిరోజు ఒక టాపిక్ చెప్పునైతే ఎగ్జామ్స్ అని కండక్ట్ చేస్తూ వస్తున్నాం. టాపిక్ వైజ్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్ ఇలా ఈ విధంగా అయితే మనం కంటిన్యూస్గా వెళ్తున్నాం. సో ఇలా ఎవరైతే ఒక టాపిక్ని చదివి దానిపైన కొంచెం ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత మరొకసారి చెక్ చేసుకుంటే ఎవరైతే అంటే ఫస్ట్ ప్రిపరేషన్, నెక్స్ట్ ప్రాక్టీస్, నెక్స్ట్ రివిజన్ ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ ప్రిపరేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఆ ఫామ్లో మనం అయితే ముందుకెళ్తున్నాం. సో దీనికి సంబంధించి ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ రాబోయే 10 రోజులకు సంబంధించి గ్రూప్ 2 షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఏ క్లాస్ అని మనం డిస్కస్ చేయబోతున్నాం, నెక్స్ట్ ఏ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. సో బిఫోర్ దట్ కొత్త వారి కోసం అసలు గ్రూప్ 2 బ్యాచ్ అంటే ఏంటి, ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఈ 10 రోజులు అంటే మనం దాదాపు 1 year స్పాన్ ఆఫ్ టైం ఉంటుంది. అయినప్పటికీ 6 monthsలో సిలబస్ కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు చూసుకుంటే ఎవ్రీ 10 days అనేది షెడ్యూల్ క్రియేట్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారం అనేది మీకు క్లాస్ అనేది అప్లోడ్ అవుతాయి అనమాట. ఒకసారి చూడండి అమ్మా, గ్రూప్ 2 ఓకే ఎవరైతే 2021లో వాళ్ళని వాళ్ళు ఓకే తమను తాము గ్రూప్ 2 ఆఫీసర్స్గా చూడాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మేము అందించే కోర్సులో క్లాసెస్ ఉంటాయి. ఓకే క్లాసెస్తో పాటు
డైలీ ఎగ్జామ్స్. ఓకే, డైలీ ఎగ్జామ్స్ ప్లస్ వెబ్సైట్ లాగిన్ ఉంటుందమ్మా. ఓకే, వెబ్సైట్ లాగిన్ ప్లస్ దాంతో పాటు అంటే వెబ్సైట్ లాగిన్ వెబ్సైట్ ఎగ్జామ్స్ రాస్తారు ప్లస్ మీకు పీడిఎఫ్ ఫైల్స్ అనేది ఓకే ఫైల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాం. ఇలా పూర్తిగా మీ ప్రిపరేషన్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. అయితే దీనికోసం మేము పెట్టిన ప్రైస్ అనేది చూసుకుంటే కేవలం 999 రూపీస్ అమ్మా. ఓకే, కేవలం 999 రూపీస్. ఇది కూడా ఎందుకు ఛార్జ్ చేస్తున్నాం అంటే ఈ పీడిఎఫ్ ఫైల్స్ అనేది టైప్ చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి, బిట్స్ తయారు చేయాలి. సో దానికోసం మాత్రమే పర్టికులర్గా దీనికోసం తీసుకుంటున్నాం. అంటే ఓవరాల్గా ఈ కోర్స్ మొత్తం ఇవన్నీ అంశాలు ఉంటాయి. అయితే మేము చార్జ్ చేసేది కేవలం దేనికోసం అంటే పీడిఎఫ్ ఫైల్స్ కోసం మాత్రమే చార్జ్ చేస్తున్నాం. ఆ విషయం గమనించాలి. అయితే అసలు ఈ గ్రూప్ 2లో జాయిన్ అవ్వాలంటే ఎలా జాయిన్ అవ్వాలి చూసుకుంటే చూడండి, 9704670893. సో ఇది నా యొక్క నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్. దీనికి మీరు గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఓకే లేదా పేటిఎం కానీ చేసి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు వెంటనే గ్రూప్లో యాడ్ చేస్తాను, వెబ్సైట్ లాగిన్ ఇస్తాను. సో ఎవరైతే ఆగస్ట్ 1 నుంచి జాయిన్ అయ్యారో అలాంటి వాళ్ళకి విత్ ఇన్ 2 డేస్లో అంటే ఈరోజు రేపు ఎల్లుండ అంటే ట్యూస్డే వరకు అయితే అందరికీ వెబ్సైట్ లాగిన్ అనేది ఇస్తానమ్మా. మంగళవారం నాటికి వెబ్సైట్ లాగిన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ లోపలే మీరు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ వెబ్సైట్ లాగిన్ అనేది వీళ్ళతో పాటు పొందొచ్చు. సో ఆ వెబ్సైట్ లాగిన్ కోసం మీరు ఎప్పుడైతే వెబ్సైట్ లాగిన్ తీసుకుంటారో కంటిన్యూస్గా ఎగ్జామ్స్ కూడా రాసుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయం గమనించండి. ఓకే, మ్యాక్సిమం సో ఈ విధంగా అయితే మీరు చేయండి. ఇన్ కేస్ మీకు ఈ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లేకనట్టయితే నాకు ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. ఓకే, మీకైతే అకౌంట్ నెంబర్ చెప్తాను. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే సో ఈ 10 డేస్ రాబో 10 డేస్ మనం ఏం చేయబోతున్నాం. ఓకే, ఈ రాబో 10 రోజుల్లో మన ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏ క్లాసెస్ చెప్పుకుంటాం చూసుకుంటే మనకి బేసిక్గా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మీకు ఏం చెప్పానంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఈ మూడింటిని ఒకేలాగా సమయాన్ని కేటాయిసి చదువుకుంటే ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి చెప్పుకున్నాం. సో దట్స్ వై మనం ఈ 10 డేస్ ప్లాన్లో ఓకే 10 డేస్లో సో పేపర్ 1 నుంచి ఫస్ట్ 4 డేస్ ఓకే ఫస్ట్ 4 డేస్ మనం ఏపీ జోగ్రఫీ చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే అంశాలు కాబట్టి చాలా మందికి చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా అండర్స్టాండ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 4 డేస్ అనేది ఏపీ జోగ్రఫీ ఉంటుంది. సో అదే చూసుకుంటే ఇదే ఫస్ట్ 4 డేస్లోనే అంటే ఈ డేస్లోనే మీకు ఇది 11 o'clock 11 AM అయితే క్లాస్ ఉంటుంది. ఓకేనమ్మా, 11 AM క్లాస్ ఉంటుంది. సో సెకండ్ సెషన్లోన అంటే మధ్యాహ్నం టైంలోన ఇండియన్ పాలిటీ ఓకే ఇండియన్ పాలిటీ పై అయితే మీకు క్లాస్ ఉంటుందమ్మా. సో ఇది చూసుకుంటే మీకు 6 PM అయితే ఎవ్రీడే 6 PM క్లాస్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ 4 డేస్ అంటే రేపటి నుంచి 4 డేస్ ఏపీ జోగ్రఫీ 4 డేస్ కంటిన్యూస్గా 11 AM ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ చూసుకుంటే 6 PM ఉంటుంది అనమాట. సో ఇవి 4 డేస్. నెక్స్ట్ చూసుకుంటే ఈ 10 డేస్లో తర్వాత 5 డేస్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే సో ఇది 6 PM. ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. మనం క్లాసెస్ కోసం మాట్లాడిన తర్వాత ఎగ్జామ్ కోసం మాట్లాడదాం. సో నెక్స్ట్ 5 డేస్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇండియన్ ఎకానమీ ఓకే ఇండియన్ ఎకానమీ కొంచెం లెంతీ సిలబస్ కాబట్టి మనం 5 డేస్ ఇచ్చాం ఇది. సో ఇండియన్ ఎకానమీ
సో క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ 5 డేస్లోనే దీంతో పాటు చూసుకుంటే ఇక్కడ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎందుకంటే ఈ టాపిక్ పైన మనకి ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంది ఇటీవల కాలంలో. ఎన్విరాన్మెంటల్ మరియు మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్, సో ఏదైతే ఉందో సో వాటిపైన అయితే మనం కంప్లీట్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మరికొన్ని అంశాల గురించి అయితే డిస్కస్ చేసే ముందు, సో ఫస్ట్ 4 డేస్ చూసుకుంటే ఏపీ జోగ్రఫీ, ఇండియన్ పాలిటీ. నెక్స్ట్ 5 డేస్ చూసుకుంటే ఇండియన్ ఎకానమీ మరియు ఎన్విరాన్మెంటల్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ క్లాసెస్ కోసం అయితే డిస్కస్ చేద్దాం. అయితే ఆ 10వ రోజు చూసుకుంటే 10వ రోజు సో ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఈ చెప్పిన టాపిక్స్ పైన, ఆ డౌట్స్ పైన డిస్కషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, డిస్కషన్ ఉంటుంది అండ్ డైరెక్ట్ గా మీతో కాంటాక్ట్ చేస్తూ మాట్లాడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్స్ ని మీకు అవసరమైతే మరొకసారి ఓవర్వ్యూ చేస్తాను. సో ఇలా మనం ఈ 10 డేస్ అనేది ఎలా ఉంటుంది. నెక్స్ట్ 10 డేస్ విషయానికి వస్తే మనం ఈసారి మనం 2 సబ్జెక్టులు తీసుకున్నాం కదా. ఆ నెక్స్ట్ 10 డేస్ చూసుకుంటే 3 సబ్జెక్టులు తీసుకుంటాం. అంటే కంటిన్యూస్ గా డే బై డే మనం పెరిగే కొలది, డేస్ గడిచే కొలది సబ్జెక్ట్స్ అనేవి పెంచుకుంటూ వెళ్తాం. సో ఇవి క్లాసెస్ కోసం అమ్మ. ఫస్ట్ 4 డేస్ లో ఇక్కడ చూడండి, గమనించండి అమ్మా, ఇక్కడ చూసుకుంటే ఏపీ జోగ్రఫీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది పేపర్ 1 లో. సో ఇండియన్ పాలిటీ ఎక్కడ వస్తుంది అంటే పేపర్ 2 వస్తుంది అమ్మ. ఓకే, పేపర్ 1 మరియు పేపర్ 2. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 5 డేస్ లో ఇండియన్ ఎకానమీ అంటే పేపర్ 3 వస్తుంది. సో ఎన్విరాన్మెంట్ మరియు సస్టైనబుల్ చూసుకుంటే ఇది పేపర్ 1 వస్తుంది. సో ఈ విధంగా అన్ని సబ్జెక్టులు, అన్ని పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అయితే మనం హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తే మనం ఈజీగా సిలబస్ ని కంప్లీట్ చేయగలం. అయితే ఎగ్జామ్స్ విషయానికి వస్తే ఓకే, ఇవి మనకి ఓవరాల్ చూసుకుంటే ఇవి కదా. అయితే ఎగ్జామ్స్ విషయానికి వస్తే ప్రతిరోజు ఒక టాపిక్ పైన ఆల్రెడీ కంప్లీట్ అయిన ఏ టాపిక్స్ ఉన్నాయో, ఓకే, ఆల్రెడీ కంప్లీట్ అయిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ టాపిక్ పైన ప్రతిరోజు ఒక ఎగ్జామ్ ఉంటుంది. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఏమనుకుంటున్నానంటే, సో ఏపీ జోగ్రఫీ అనేది చిన్న టాపిక్ కాబట్టి అండ్ కంపేర్ టు అన్ని సబ్జెక్టులు పోల్చుకుంటే ఏపీ జోగ్రఫీ చిన్న టాపిక్ కాబట్టి ఈ 10 డేస్ లో రోజుకు ఒక టాపిక్ చెప్పున 1 టాపిక్ చెప్పున పూర్తి స్థాయిలో ఎగ్జామ్ పెట్టుకుంటే ఏపీ జోగ్రఫీ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఇది నా ఒపీనియన్. సో ఆ 10th డే చూసుకుంటే 9 డేస్ కంటిన్యూస్ గా ఎగ్జామ్ పెడతాం. ఆ 10th డే మనకి దీనిపైన ఏపీ జోగ్రఫీ పైన ఏపీ జోగ్రఫీ పైన గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం అన్నమాట. సో ఎందుకంటే మీ డౌట్ రావచ్చు, సార్ ఎందుకు సార్ ఇంత చిన్న సబ్జెక్ట్ తీసుకున్నా అంటే మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాము. స్టార్టింగ్ స్టేజ్ లోనే ఏదైనా కష్టమైన సబ్జెక్ట్ తీసుకుంటే మన ప్రిపరేషన్కి కొంచెం బ్రేక్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈజీ సబ్జెక్ట్స్ని ఫస్ట్ నేర్చుకుంటూ వెళ్తూ దాన్ని అలాగ మోడరేటర్కి నెక్స్ట్ టఫ్కి వెళ్దాం. లేదు సార్ ఇక్కడ ఏమైనా చేంజెస్ కావాలంటే నాకు చెప్పండి, దీనిలో తప్పకుండా చేంజెస్ చేసి పెడతాను. అది మీ ఒపీనియన్ పై ఉంటుంది. ఓకే, సో ఇది ఈ వీక్ యొక్క షెడ్యూల్. ఒకటేసారి నెత్తి మీద ఎక్కువ కూర్చోబెట్టే కన్నా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఓకే, సెకండ్ వీక్ కాబట్టి ఈ సెకండ్ వీక్లో మనం నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ పెంచుకుందాం. ఈ 10 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత వచ్చే 10 డేస్ విషయానికి వస్తే మళ్ళీ ఈసారి 2 సబ్జెక్ట్స్ తీసుకున్నాం డైలీ. అయితే 3 సబ్జెక్ట్స్ అనేవి పెంచుకుంటూ డిసెంబర్ కల్లా మ్యాక్సిమం సిలబస్ అనేది కంప్లీట్ చేసుకునేలా ప్రయత్నిద్దాం. ఓకే, అయితే ఇప్పుడు సబ్జెక్ట్స్ కోసం మాట్లాడాం కదా, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చాలామంది మీలో ఎంతమంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు ఆ విషయం చెప్పండి. సీరియస్గా ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు? నాకు తెలిసి కేవలం 1% పీపుల్ మాత్రమే సీరియస్ ప్రిపేర్ అవుతున్నారు. మిగతా వాళ్ళంతా రిలాక్స్ అవుతున్నాం. నోటిఫికేషన్ వస్తుంది కదా చూద్దాంలే అనుకుంటున్నాం. సో రీసెంట్గా మనకి సివిల్ సంబంధించి రిజల్ట్ వచ్చింది. సో పలానా జిల్లా వాడు కాకపోతే ఒక ఐపీఎస్ అధికారి ఐఏఎస్ కొట్టింది
సో ఒక కూలివాడి కొడుకు సివిల్స్ కొట్టాడు, ఒక ఇస్త్రీ పెట్టుకుని నడుపుకునే కుటుంబానికి చెందిన ఆయన సివిల్స్ కొట్టాడు. సో ఇలాంటి పేర్లే వింటున్నాం. అంటే ఎవరో స్టోరీస్ చదువుతున్నాం, వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. బట్ మీరు ఎప్పుడు అవుతారు? మీ స్టోరీ ఎప్పుడు మనకు పరిచయం చేస్తారు ప్రపంచానికి? ఎప్పుడు నువ్వు ఒక స్టోరీ చదువుతామేనా? అదేనా మనకి? మన స్టోరీని ఎప్పుడు పరిచయం చేస్తాం చెప్పండి ప్రపంచానికి? చాలా మంది స్టిల్ ఫాలోవర్స్లో ఉండిపోతున్నారమ్మా. నువ్వు ఒకరిని ఫాలో అయిన వరకు ఎప్పుడు నువ్వు ఫాలోవర్ లాగా ఉంటావు. దయచేసి నీకు నువ్వు క్రియేటర్గా మార్చుకో. నీకంటూ ఉన్న ఏవైతే ఆ టాలెంట్ని బయట తీసుకురా. నాకు రాదు, చేత కాదు అనేది అయితే ఈ ప్రపంచంలో ఏదీ లేదమ్మా. లైఫ్లో ఓడిపోతే తప్పకుండా విజయానికి ఫస్ట్ మెట్టెక్కుతావు. సీరియస్గా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మనం దేనికి పనికి రాని వాళ్ళమా? సో ఇది క్వశ్చన్ వచ్చినప్పుడు ఎస్ ఆర్ నో మన మనస్సాక్షిని అడగండి. మీ ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, బయట వాళ్ళు అందరూ మిమ్మల్ని తిట్టినప్పటికీ మీకంటూ ఒక టాలెంట్ అనేది లోపల ఉంటుంది. నాకు చేత కాదు అనే మాట అనేది మైండ్ని తీసేయండి. మీ మనస్సాక్షిని నమ్మండి, తప్పకుండా మీరు ఈసారి విజయం సాధిస్తారు. సో ఈసారి వచ్చే విజయం ఎలా ఉండాలంటే మిమ్మల్ని, మీ ఫ్యామిలీని, మీ లైఫ్ స్టైల్ని మార్చే విధంగా ఉండాలి. నిజానికి ఒక విషయం గమనించండి, ఎవరికైనా సరే గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ, సివిల్స్ కానీ ఏదో ఒక ఉద్యోగం వచ్చినప్పుడు అతను చూస్తే అర్థమైపోద్దమ్మా, ఎస్ వీడికి తప్పకుండా ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఆ పర్సన్ చూసినా, అతనితో మాట్లాడినా సరే తెలిసిపోతుంది అనమాట. సీరియస్గా లక్షణాలు ఉంటాయి, కానీ మనలో ఆ లక్షణాలు ఉన్నాయంటే చాలా మందికి లేవు. ప్లీజ్ మీరు చేయాల్సింది, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక మోటివేషన్ క్లాస్ పెడితే ఆ రోజు ఆ సెకండ్ ఎస్ నేను చేస్తాను కాకుండా మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి. నాకు వితిన్ 1 ఇయర్లో లేదా వితిన్ 6 monthsలో ఈ గోల్ని చేరుకోవాలని చెప్పేసి మిమ్మల్ని మీరు ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని దానికి ప్రయత్నం మొదలు పెడతారో అప్పుడే సక్సెస్ కూడా చాలా ఈజీగా వస్తుంది. కానీ నేను ఎన్నిసార్లు చెప్పినా ఎలా ఉందంటే చాలామందికి చెవిటోడు ముందు శంఖమూర్తి ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. సీరియస్గా అమ్మా, ఇలా అంటున్నాను చెప్పి కాదు, మిమ్మల్ని తిడుతున్నాను చెప్పి కాదు, నేను చెప్పే విషయం గమనించండి. మిమ్మల్ని తిడితే నాకేం రాదు, కానీ ఇలా చెప్తేనే సరే మారుతారేమని చెప్పేసి ఒక చిన్న అభిప్రాయం మాత్రమే. నాకు మీ అందరూ ఒకటే, ఎవరూ స్పెషల్ కాదు, అందరూ నా స్టూడెంట్సే. ఈ వీడియోని ఫస్ట్ టైం చూసిన మీరు కూడా నా స్టూడెంటే. అర్థమైందా? నన్ను రోజు ఫాలో అవ్వకపోయినా సరే ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినా సరే మీరు కూడా నా స్టూడెంట్సే. మరి మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ టార్గెట్ని చేరుకోలేకపోతున్నారు. ఆ విషయం గమనించండి. స్పెషల్గా మీకు సబ్జెక్ట్ పరంగా మాట్లాడినా సరే మీకు కొన్ని అంశాల గురించి ఇప్పుడు చెప్తాను, చూడండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పిన ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ. సో ఈ 3 సబ్సెట్లు అనేవి మనకి, అంటే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, అంటే పర్టికులర్గా పార్ట్ 2, పార్ట్ 3 అనేది మన యొక్క గ్రూప్ 2 జాబ్ అనేది డిసైడ్ చేస్తుంది. మరి గ్రూప్ 2 జాబ్ని డిసైడ్ చేసినప్పుడు వాటిపైన మనం కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? చదవము. రోజుకు ఒక క్లాస్ సరిపోతుందేమోలే సార్, రోజు 7 క్లాసులు పెడుతున్నారు, గత 6 క్లాసులు పెడుతున్నారు, ఇవన్నీ చదవలేకపోతున్నాను సార్, నేను నోట్స్ రాయలేకపోతున్నాను సార్, నా వల్ల అవ్వట్లేదు సార్, ఒక అన్ని క్లాసెస్ చూసి ఎగ్జామ్ రాయడం కష్టమైపోతుంది, గుర్తించుకోవడం కష్టమైపోతుంది. అందరూ ఇవే చెప్తున్నారమ్మా. రోజుకి ఒక 6 క్లాసెస్ అంటే 30 minutes చెప్పిన 6 క్లాసెస్ అంటే 3 hours క్లాస్.
3 hours క్లాస్ నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి వినలేకపోతున్నావు అంటే దానిలో లోపం ఉండాలని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ 3 hours క్లాసులో ఒక టాపిక్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఆ విషయం మీరు గమనించాలి. ఒక టాపిక్ కంప్లీట్ చేసామంటే ఒక టాపిక్ పైన మీకు అవగాహన అనేది స్టార్ట్ అయిందనమాట. మరి దాన్ని ఎందుకు మీరు కోల్పోతుందని చెప్పేసి నాకు కూడా అర్థం కావట్లేదు. దయచేసి వినండి. మీరు సబ్సెట్లో ఇక్కడి నుంచి అయినా సరే ఇంప్రూవ్ అని ట్రై చేయండి. అయితే కొంతమందికి కొన్ని డౌట్లు అడిగారు. అదేంటంటే సార్ ఏపీ హిస్టరీ సంబంధించి ఏ బుక్స్ చదవాలి, ఇండియన్ పాలిటీకి ఏ బుక్స్ చదవాలి, ఇండియన్ ఎకానమీకి ఏ బుక్స్ అని చెప్పేసి కొంచెం స్పెషల్గా ఈ డౌట్ అనేది ఎక్కువగా రైట్ చేస్తూ ఉన్నారు. సో గమనించండి, మెయిన్గా చూసుకుంటే ఒక స్టాండర్డ్ బుక్, ఒక రెఫరెన్స్ బుక్ తీసుకోండి. స్టాండర్డ్ బుక్ ఒకటి, రెఫరెన్స్ బుక్. ఓకే, సో ఏపీ హిస్టరీ కోసం మాట్లాడదాం. ఏపీ హిస్టరీ కోసం మాట్లాడితే స్టాండర్డ్ బుక్ విషయానికి వస్తే బిఎస్ఎల్ హనుమంతరావు. ఓకే, బిఎస్ఎల్ హనుమంతరావు. మ్యాక్సిమం టఫ్ బిట్స్ అని ఎక్కడి నుంచి వస్తాయంటే బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ నుంచి వస్తాయి. మ్యాక్సిమం దాంట్లో బిట్ అనేది మ్యాక్సిమం మిస్ అవ్వదు. అయితే అది కొంచెం గ్రాంథికంగా ఉంటుంది, మనకు అర్థం కాదని చెప్పేసి కొంతమంది ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక రెఫరెన్స్ బుక్ తీసుకోండి. సో మనకి మార్కెట్లో దొరికేవి జోగినాయుడు, సేనయ్య, ఈ 2 బుక్లు ఏదో ఒక బుక్ తీసుకోండి. బుక్ మొత్తం చదివండి అమ్మ. చదివిన తర్వాత సెకండ్ టైం మనం రివైజ్ చేసినప్పుడు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని పక్కన పెట్టుకొని ఈ బుక్తో, ఓకే, బిఎస్ఎల్ హనుమంతరావు బుక్తో ఈ బుక్ చూస్తూ ఏ పాయింట్లు మిస్ అయ్యని చెప్పేసి మరొకసారి రివైజ్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. అయితే అందరిలాగా మొత్తం సబ్జెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాయొద్దు. టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ టాపిక్ పైన ఎగ్జామ్ రాయండి. మీకు చాలా ఈజీగా సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. ఓకే, సింపుల్ చెప్పాలంటే బిఎస్ఎల్ హనుమంతరావు ఒక బుక్, ఒక స్టాండర్డ్ బుక్, ఒక రెఫరెన్స్ బుక్ తీసుకోండి. సో మీకు 70 మార్క్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ విషయానికి వస్తే ఇండియన్ ఎకానమీ, నాట్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీ ఈ పార్ట్ 2లో చూసుకుంటే దీనికి కూడాను మనకి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. 2019లో తెలుగు అకాడమీ నుంచి ఒక బుక్ వచ్చింది. సో ఆ బుక్ తీసుకోండి. లేదు సార్ నాకు అవ్వట్లేదంటే మంచి బుక్ పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్. సో లక్ష్మీకాంత్ బుక్ తీసుకోండి. మనకి మార్కెట్లో రెగ్యులర్గా దొరికే బి కృష్ణారెడ్డి కానీ, రమాదేవి కానీ, సో ఈ 2 బుక్లు ఏదో బుక్ తీసుకొని ఈ బుక్ ప్రిపేర్ అవుతూ దీనిలో ఉన్న అంశాలను కూడా చూసుకుంటే దాదాపుగా మీకు 70+ మార్క్స్ వస్తాయి. 70, 140 అవుట్ ఆఫ్ 150 విల్ గెట్ ఎంతమ్మా 140 మార్క్స్ వస్తాయి, ఈజీగా వస్తాయి. అయితే కరెంట్ అంశాలను కూడా జోడించుకుంటూ వెళ్ళాలి. కాన్సెప్ట్ ప్లస్ ఓకే ఫ్యాక్ట్స్, ఆ విధంగా వెళ్తే ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఎకానమీ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఉన్న సేమ్ స్ట్రాటజీ. మనకు మార్కెట్లో దొరికే రెఫరెన్స్ బుక్లో ది బెస్ట్ బుక్ ఏంటంటే చిరంజీవి. ఓకే, చిరంజీవి సార్ బుక్ చాలా బాగుంటుంది. బుక్ అనేది చాలా అంశాలు అనేవి అప్డేట్ అయ్యి వస్తున్నాయి. సో ఆ బుక్ తీసుకోండి. దాంతోపాటు చూసుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది. దాంతోపాటు చూసుకుంటే డిగ్రీలో కూడా ఒక 2 బుక్స్ ఉంటాయి. సో ఆ బుక్స్ కూడా ఒకసారి రెఫర్ చేయండి. అయితే ఏదైతే చిరంజీవి సార్ బుక్ ఉందో దాంట్లో ప్రజెంట్ కరోనాకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా డేలా పడింది, స్టిల్ జూన్ వరకు అయితే పూర్తి అంశాలు ఉన్నాయి, విత్ బడ్జెట్, విత్ సర్వే అన్న అంశాలు కలిపి. సో ఆ బుక్ తీసుకోండి. సో అంటే మనం ఒక రెఫరెన్స్ బుక్, ఒక స్టాండర్డ్ బుక్ను తీసుకొని రెండింటిని మింగిల్ చేసుకొని చదివితే చాలా ఈజీగా మీరు అనుకున్న గోల్ని అయితే చేరుకుంటారమ్మా. ఓకే, ఎందుకంటే ఎందుకు చెప్పానంటే చాలా మంది రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. సరే ఏపీ హిస్టరీకి ఏ బుక్స్ కావాలి, తర్వాత ఇండియన్ పాలిటీకి ఏ బుక్స్ కావాలి, ఇండియన్ ఎకానమీకి ఏ బుక్స్ కావాలి. ఓకే, సో మరి ఏపీ ఎకానమీ విషయానికి వస్తే దాంట్లో అది కొంచెం ఈజీ టాపిక్ అమ్మా. సో స్కీమ్స్, వ్యవసాయం, పారిశ్రామికరణ, ప్రణాళికలు ఇవన్నీ ఉంటాయి. సో అది కూడా ఈజీనే. అవి కూడా మార్కెట్లో దొరికే బుక్స్ ఉన్నాయి. సో దానికోసం ప్రిఫర్ చేయండి. కొడాలి భవానీ శంకర్ బుక్ అయితే సమ్వాట్ కొంతవరకు అయితే బాగా ఉంది.
సో అది రెఫర్ చేయొచ్చు. దాంతోపాటు మరికొన్ని బుక్స్ కూడా రెఫర్ చేసుకుంటే అది ఈజీగా మంచి మార్క్స్కి వచ్చేస్తారు. కానీ ఏది ఏమైనా సరే మీకు అవుట్ ఆఫ్ 450 మార్క్స్కి 340 పైగా రావాలి అంటే ప్రతి ఎగ్జామ్లో 110 మార్క్స్ కన్నా ఎక్కువ రావాలనే విషయం మైండ్లో పెట్టుకోండి. నార్మల్గా మనం 30 మార్క్స్ ఎగ్జామ్ పెడితే 20 మార్క్స్ కూడా స్కోర్ చేయలేకపోతుంది. అది మన పరిస్థితి, మీలో చాలా మంది పరిస్థితి. అవునా కదా? ఒక టాపిక్ ఇచ్చి ఆ ఒక్క టాపిక్ పైన ఎగ్జామ్ పెడతారంటే 30 మార్క్స్కి పెడితే 20 మార్క్స్ కూడా మనం స్కోర్ చేయలేకపోతున్నాం. మరి అంత పెద్ద టార్గెట్ ఎలా చేరుకుంటామని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పోటీ ఉండాలి. మనం ఎగ్జామ్లో పోటీ పడుతున్నప్పుడు, మీరు లైవ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పక్కవాడు భయపడాలన్నమాట. సరే ఆ అబ్బాయి ఏంటి అన్ని బిట్స్ చేస్తున్నా, నేను చేయలేకపోతున్నా చెప్పేసి భయం రావాలి. భయం వచ్చి నీతో పోటీగా రెడీ అవ్వాలి, లేకపోతే అక్కడ డ్రాప్ అని అయిపోవాలి. అలా మనం ఉండాలి. ఓకే, సో డ్రాప్ అవ్వకుండా ప్రతి ఒక్కరును మీ ప్రిపరేషన్ అనేది స్టాండర్డ్గా పర్ఫెక్ట్గా ముందుకు సాధం అనుకుంటున్నాను. గమనించండి, గ్రూప్ 2 లాంటి ఒక కోచింగ్ ఓన్లీ క్లాసెస్ కోసం మాత్రమే బయట ఇన్స్టిట్యూట్లో మీరు ఆఫ్లైన్లో 20,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. 20,000 రూపాయలు అనేది ఎక్కడైనా సరే, ఓకేనా, 20,000 రూపీస్. అదే ఆన్లైన్లో అనుకోండి 7,000, 8,000, 9,000 ఓన్లీ ఫర్ క్లాసెస్ కోసం మాత్రమే అది ఖర్చు పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే మీకు ఆఫ్లైన్లో బుక్స్ కొనుక్కుంటే చాలా అవుతుంది, తరచునప్పుడు అవుతుంది, అది తెలిసిన విషయమే. ఆన్లైన్లో ఎగ్జామ్స్ కోసం ఒక 20 గ్రాండ్ టెస్ట్లు పెడతాను, 500 రూపాయలు అంటారు. ఓకే, అంటే 20 × 100 అంటే కేవలం 2000 బిట్స్ పెడతారు, 500 రూపీస్ తీసుకుంటారు. మీరు అందరూ దానికే అట్రాక్ట్ అవుతారు. కానీ ఒకసారి అసలు జో స్టడీ క్లబ్ దాంట్లోన చెప్తున్నారు, అసలు దాంట్లో ఉన్న విషయం ఉందని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదు. నేను చెప్తున్నాను 30,000 బిట్స్ ఇస్తాను, ఓకేనా, పీడిఎఫ్ రూపంలో 30,000 బిట్స్ ఇస్తాను. 30,000 అర్థమవుతుందా? 30,000 బిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అది కేవలం 999 రూపీస్కే క్లాసెస్, వెబ్సైట్ లాగిన్, ఎగ్జామ్స్ విత్ పీడిఎఫ్స్ అందిస్తున్నాను. మరి ఎంతమంది మీరు జాయిన్ అవుతున్నారు, ఎంతమంది దాన్ని తగ్గట్టుగా ప్రయత్నిస్తారని చెప్పేసి అంటే చాలా లో. అంటే ఎంత తక్కువ తీసుకుంటున్నారో, నాకు తక్కువ చెప్తారని చెప్పేసి మీకు ఒక అభద్రతా భావం ఉంది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే సర్వే చేసుకుంటారో, లేకపోతే ఫీడ్బ్యాక్ తీసుకుంటారో, ఇంకేమైనా చేసుకోండి. మొత్తం చూడండి, మా యూట్యూబ్ ఛానల్ మొత్తం చెక్ చేయండి. మా క్లాస్ ఎలా ఉన్నాయి, అసలు అర్థమవుతున్నా లేవా, డెప్త్ ఉందా అని చెప్పేసి ప్రతి అంశం చూసుకున్న తర్వాత మీకు నచ్చితేనే దాన్ని జాయిన్ అవ్వండి. బట్ చెప్తున్నాను, ఈరోజు ఎవరైతే నాతో కలిసి ట్రావెల్ చేస్తారో తప్పకుండా 2021లో గ్రూప్ 2 ఆఫీసర్స్గా తీర్చిదిద్దుతాం. తప్పకుండా ఎక్కువ పోస్ట్ అనేవి జో స్టడీ క్లబ్ నుంచే ఉండబోతున్న విషయం కూడా మీరు గమనించాలి. దాంట్లో మీరు ఉంటారా ఉండరా అని చెప్పేసి మిమ్మల్ని మీ చాయిస్ పెట్టి ఉంటుంది. ఓకే రైట్, నేను చాలా సీరియస్గా ఉన్నాను ఈ విషయంలో. ఇక్కడ నాకు ఎవరితో పోటీ కాదు, బయట వాళ్ళది ఎవరితో పోటీ కాదు, అందరూ నా స్నేహితులే. బయట యూట్యూబ్ ఛానల్స్ కానీ బయట ఇన్స్టిట్యూట్లు అందరూ నా స్నేహితులే. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చారంటే మీ లైఫ్ని బాగు చేయడానికి వచ్చే వాళ్ళే. సో అందరూ నాకు మిత్రులే, ఇక్కడ మనకి పోటీ ఏం లేదు. బట్ మమ్మల్ని ఫాలో అయ్యి నమ్మిన వాళ్ళకి మాత్రం తప్పకుండా న్యాయం జరుగుతుంది, తప్పకుండా మీకు ఉద్యోగం వస్తున్న విషయం అయితే గమనించండి. సో ఇంకా అది యువర్ ఇంట్రెస్ట్. మేము మాత్రం 2021ని సీరియస్గా తీసుకొని అయితే మనం ముందుకెళ్తున్నాం. సో ఎంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ అన్న మాతో కలిసి ట్రావెల్ చేస్తున్న విషయం అయితే ముందు రోజుల్లో మీపై డిపెండ్ అయ్యి ఉంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సో చెప్పా కదా, షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, 2 సబ్జెక్ట్స్ రోజు ఉంటుంది, ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇలా స్టెప్ బై స్టెప్ పెంచుకుని పోదాం. రేపటి నుంచి కంటిన్యూస్గా క్లాస్ ఉంటాయి, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.